హాయ్ నమస్తే. నేను మీ నందిని. వెల్కమ్ బ్యాక్ టు నందిని రమేష్ వరల్డ్. ఈరోజు చాలా హెల్తీగా కేవలం 10 నిమిషాల్లో చేసుకునే బ్రేక్ఫాస్ట్ రెసిపీ కావాలా? అయితే ఈ పోహ తప్పకుండా ట్రై చేయండి. నూనె చాలా తక్కువ, రుచి మాత్రం చాలా ఎక్కువ. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి, పిల్లలకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఇంకెవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఫస్ట్ 1/2 కేజీ బ్రౌన్ అటుకులను తీసుకున్నాను. మీరు కావాలంటే వైట్వి కూడా తీసుకోవచ్చు. ఈ అటుకులను ఒకసారి క్లీన్ చేసి వాటర్ అంతా రిమూవ్ చేసి ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో 2 ఇంచుల అల్లం, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. పోహాలో ఇది వేయడం వల్ల మనకి పోహ మరింత టేస్ట్ పెరుగుతుంది. ఈ పేస్ట్ని అటుకుల్లో వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 స్పూన్స్ పల్లీలు, 1 స్పూన్ పచ్చెనపప్పు, జీడిపప్పు పలుకులు ఒక 10 వరకు వేసుకోండి. ఇవంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే 1 స్పూన్ జీలకర్ర, 2 మీడియం సైజ్ ఆనియన్స్ పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయవలసిన అవసరం లేదు. ఇవి ఒక 50% ఫ్రై అయితే సరిపోతుంది. చూడండి, ఆనియన్స్ అన్నీ మనకి ఎలా ఫ్రై అయిపోయాయి కదా. ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న అటుకులు ఇందులో వేసేసుకోవాలి. ఇదంతా ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం టేస్ట్కి సరిపడినంతగా సాల్ట్ వేసుకోవాలి. ఇదంతా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకుందాం. ఇలా కుక్ చేసుకోవడం వల్ల మనం కొత్తిమీర పేస్ట్ అటుకుల్లో వేసి కలిపాం కదా, అదంతా అటుకులకి బాగా పట్టి మంచి టేస్ట్ని ఇస్తుంది. ఈ రెసిపీని మనం కేవలం 10 నిమిషాల్లో ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ హెల్తీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, పోహ అంతా బాగా కుక్ అయింది కదా. ఇదంతా ఒకసారి కలుపుకుంటే మనకి ఎంతో హెల్తీ అయిన పోహ రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా చేసుకున్నాము. ఇది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి.